ప్రస్తుతం పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఈరోజు అసలు విషయాన్ని ఆలోచించి మాట్లాడే పరిస్థితి జనరల్గా అపోజిషన్ పార్టీకి అంటే వైసీపీ కేడర్లోనే లేదు అసలు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వీళ్ళు మాట్లాడే విధానం కానీ మాట్లాడే ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా పక్కదోవ పట్టిస్తా ఏమంటారు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని లేదా తెలుగుదేశం పార్టీలు ఎవరినైనా సరే టార్గెట్ చేసి అనవసరంగా బూతులు మాట్లాడటము, ఏదంటే అదే క్యారెక్టర్ హెరాస్ చేయటం, ఇటువంటి మంచి పద్ధతి కాదు వాస్తవంగా. ఇప్పుడు అన్నగారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజుకి 99% మా ఎమ్మెల్యేలతో సహా ఎవరు కూడా అనవసరంగా బూతులు మాట్లాడిన రోజులైతే లేవు. పరిస్థితులను చూస్తూనే ఉండదు, తెలుగు ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు. ఈరోజు నేను దాని గురించి చెప్పదలుచుకుంది ఒకటే, ఒక పని చేసేటప్పుడు ఒక పద్ధతిగా నీకు అవకాశం తెలుగు ప్రజలు ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి. దాన్ని వదిలిపెట్టి ఎంతసేపటికి ఎమ్మెల్యేలని, ఎంపీలని లేదా మిగతా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అనవసరంగా రెచ్చిపోయి ఈ క్యారెక్టర్ లెస్ మాటలు మాట్లాడతా ఈ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి ఎట్టంటట్ట మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ పెట్టిన ఈ పార్టీని క్రమశిక్షణతో నడుపుతున్న చంద్రబాబు నాయుడిని మీరు గతంలో అసెంబ్లీలో ఏం జరిగిందో చూశారు. అయితే ఇప్పుడు నేననేది ఏంటంటే మాట్లాడే విధానం ఎప్పుడూ కూడా ఎదుటి మనిషిని గౌరవించి మాట్లాడాలి. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకే అర్థం కాకుండా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్న ఈ వైసీపీ క్యాడర్ ఎవరు కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. అయితే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో అవమానించినప్పుడు కానీ బయట కానీ ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడే భూత పురాణాలు ఒకసారి మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కడప దగ్గర ఎక్కడో కావాలా కర్నూలు దగ్గర అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉరేయాలి. ఇటువంటి సంస్కృతి కరెక్ట్ అయింది కాదు. చంద్రబాబు నాయుడు నోటితోటి కానీ లోకేష్ నోటితోటి కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఫలానా మనిషిని ఇది చెయ్యాలి, ఇది కొట్టాలి, ఇది మాట్లాడాలి అని ఆడవాళ్ళని కానీ బయట వాళ్ళ చుట్టాలను కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా సరే వాళ్ళ కార్యకర్తలతో సహా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్టే మాట్లాడతారు. సబ్జెక్ట్ నేను ఎట్ట మాట్లాడతారు, రాజకీయంగానే మాట్లాడతారు. రాజకీయం ఏమని, ఇదిగో ఈ రోడ్డు వేయలేదా, అదిగో అభివృద్ధి చేయలేదా, ఇది కాలువలు కట్టలేదా, ఆ ప్రాజెక్టులు కట్టలేదా, లేకపోతే నువ్వు అభివృద్ధిలో నువ్వు అసలు వెనకబడిపోయావనా, లేకపోతే నువ్వు చేయటం చేత కాదనా, ఇంతవరకే మాట్లాడతారు. కానీ అనవసరంగా తిట్లు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా మా తెలుగుదేశం కేడర్లోనే లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగు ప్రజలారా, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ముందు మాట్లాడే విధానమే తెలియని, క్రమశిక్షణ లేని ఈ పార్టీని ఎంచుకుంటారా? 100% దేంట్లోనైనా సరే అన్నగారి కాడి నుంచి ఈ రోజు కూడా క్రమశిక్షణతో నిలబడి మన పార్టీకి సంబంధించిన మన కేడర్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడిని, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మన ఇంటూరు నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి నా శాయశక్తులు నేను పనిచేస్తున్నాను. మీరు కూడా పనిచేసి మన గెలుపుకి సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.